చితి కాలుతున్న నిశ్శబ్దం, చితాభస్మాలు రాలుతున్న కఠోర శబ్దం, ఒకదాని తర్వాత ఇంకోటి వరుస కపాల మోక్షాలు. మన సమాజం బాగుపడుతున్నట్లు, మన సమూహం ప్రక్షాళించబడుతున్నట్లు ఒక్కసారిగా ఇన్నిన్ని శుభ సంకేతాల. మనస్సు మూలల్లో ఎక్కడో సంతోషపు పొరలు కమ్ముకుంటున్నాయి. మాయదారులన్నీ మూసుకుపోతుంటే, మాఫియాగాళ్లంతా జైళ్లకెళ్తుంటే, దొంగలేని దేశం ఆవిష్కృతం అవుతున్నట్లు ఒక్క ఆనందం. తిహార్ మే త్యోహార్. అవును, తిహార్ జైలుకు సంక్రాంతి పండగ వచ్చిందా? రాక్షసులంతా ఒక్కచోట గుమిగూడి రంగేళి ఆడుకుంటున్నారా? వీళ్ల టీంలోకి తాజాగా ఎంట్రీ ఇచ్చిన విఐపి పేరు అమర్ సింగ్. ఈయనకున్నది సాదాసీదా చరిత్ర కాదు. యూపీలో ఉంటూనే యూపీఏతో భరతనాట్యం చేయించిన ఘనాపాటి ఇతడు. తన పార్టీ పవర్లో ఉన్నన్ని రోజులు ప్రపంచంలోని అన్ని రుచుల్ని మరిగిన పెద్ద మనిషి. పాలిటిక్స్ ని కార్పొరేటైజ్ చేసింది సదర్న్ స్టార్ చంద్రబాబు అయితే, నార్త్లో మాత్రం అమర్ సింగ్ చేపట్టింది కూడా అదే డ్యూటీ. అమితాబ్ నుంచి అంబానీ దాకా అందరితో టచ్లో ఉంటూ ఎవరికి కావాల్సిన పనులు వాళ్లకు చక్కబెట్టేసే టాలెంట్ అమర్ దగ్గరే ఉండేది. యూపీఏ పరపతిని తన సర్కిల్ కోసం వాడుకోవడం అమర్కున్న మెయిన్ ప్యాషన్. అమితాబ్ను బిజినెస్లోకి దించి నట్టేట్లో ముంచింది కూడా ఈ ఘరానా మనిషి అని చెప్పుకుంటారు. పొలిటికల్ బ్యూటీ జయప్రదను కూడా అమర్ వెంటే తిప్పుకుని తన రాజకీయ ఎదుగుదలకే వాడుకున్నట్లు ఆంధ్రప్రదేశ్లోనూ యూపీలోనూ అందరికీ తెలుసు. రంగుల కళలెప్పుడూ శాశ్వతం కాదు. ఆ కళలు చెదిరిపోతే కళ్ళెదుట కటకటాలే కనిపిస్తాయి. తనకెదురే లేదని చెలరేగిపోయిన ఘరానా మనుషులు, కళ్ళు మూచుకుని పాలు తాగిన పిల్లి కూనలు ఇప్పుడు బందిఖానాల్లో కూలబడి గోళ్లు గిల్లుకుంటున్న దృశ్యాలు సమాజ హితం కోరుకునే వాళ్ళందరికీ ఆనందకరమైన అనుభూతులు. కరుణారెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, అమర్ సింగ్ ఒక్కొక్కళ్ళు ఒక్కో కింగ్ మేకర్. ఇప్పుడు అందరిది గంపగుత్తగా గ్రౌండ్ జీరో సిచ్యువేషన్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే సగటు పొలిటీషియన్లు అందరూ ఇప్పుడు అవసరాన్ని బట్టి సాష్టాంగ నమస్కారాలు కూడా చేసుకుంటున్న సీన్లు అత్యంత ఆసక్తికరం. ఇక్కడ ఎంఆర్తో లాలూచీ పడ్డ పెద్ద మనుషులందరిది చిన్న కథేమీ కాదు. జనం చేత చీకొట్టించుకునే ముహూర్తానికి వీళ్లు కూడా దగ్గర పడ్డారు. బౌల్డర్ హిల్స్ విల్లాలు ఎగరేసుకుపోయిన బకాసురులందరూ ఇవాళో రేపో సిబిఐ దగ్గర చేతులు కట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. విఐపి ముసుగులో వీళ్లు పాల్పడ్డ కక్కుర్తినంతా అక్కడ వెళ్లగక్కి తీరాల్సిందే. రాజగోపాల్ లాంటి అయిన వాళ్ల పేర్లు కొన్ని ఎస్కేప్ అయినా, కమ్యూనిస్టులు, బీజేపీ, టీఆర్ఎస్ ఈ మనుషుల పేర్లు ఎంఆర్ పాపాల చిట్టాలో లేకపోవడం ఒక చిన్న రిలీఫ్ అనిపిస్తోంది. అయితే ఆ పార్టీలని పతివ్రతలుగా సర్టిఫై చేసే పరిస్థితి కూడా లేదు. నీతి తప్పిన, సిగ్గుమాలిన ప్రతి ఒక్కళ్ళకి ఈ చిప్పకుడే క్లైమాక్స్ అన్న సందేశం మిగతా బడా మనుషులందరికీ చేరితేనే రేపటి రోజు మరింత ఆరోగ్యకరంగా మారేది. అప్పటికీ మార్పురాని దగాకోరు దగుల్బాజీలు ఎవరైనా ఉంటే వాళ్లకు బుద్ధి చెప్పడానికి ఒక లోక్పాల్ ఉచ్చు పౌర సమాజం చేతుల్లో పేనుకుంటూనే ఉంది. ఈ కలుపుతీత ఎలా సాధ్యమైంది? ఈ క్రెడిట్ అంతా ఎవరిది? అన్నా ఉద్యమానిదా? యూపీఏ కక్ష సాధింపులదా? లేక కోర్టుల జోక్యానిదా? అయితే ఈ మీమాంసలన్నీ ఇక్కడ అప్రస్తుతం. తాజా పరిణామాలు ఇస్తున్న సిగ్నల్స్ చూస్తుంటేనే హాయిగా అనిపిస్తోంది. దగాపడ్డ అణగారిన వర్గాలకు ఇన్నాళ్ల తర్వాత ఊరట దొరుకుతోంది. ఈ అవినీతి వెలుగు చూపే కార్యక్రమాలన్నీ ఆయా మనుషులు అధికారంలో ఉన్నప్పుడు కాకుండా ఊస్టింగ్ అయిన తర్వాతే జరగడం కడుపును మండించే ఇంకో విషయం. బీజేపీ మనిషి కావడం వల్లే గాలి జనార్దన్ రెడ్డి కార్నర్ అయిపోయారా? ములాయం పక్కన లేకపోబట్టే అమర్ సింగ్ చిక్కుల్లో పడ్డారా? హసన్ అలీ దొరికిన నల్లడబ్బు డొంకలు ఇంకా ఎందుకు కదలలేకపోతున్నాయి? కల్మాడి, 2G రాజాల అరెస్టులు ఎవరిని సంతృప్తి పరచడానికి? ఇవన్నీ కూడా సమాధానాలు దొరకని సందేహాలు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకు ఎవరు ఎప్పుడు బుక్ అవుతున్నారో జనం గమనించకుండా ఉండరు. ఎవరు అసలు కుట్రదారులన్నది జనానికి తెలియని విషయమే కాదు. ప్రభుత్వాలనే మార్చగల సత్తా
జనం దగ్గరే ఉంది కనుక సర్కారీ పెద్దలు కూడా అప్రమత్తమై తీరాల్సిన పరిస్థితి. ఇవాల్టి ప్రభుత్వం రేపటి ప్రతిపక్షం కాకూడదన్న గ్యారంటీ కూడా ఎక్కడా లేదు. దొరికితేనే దొంగలన్నట్టు కాకుండా అసెంబ్లీ పార్లమెంటుల్లో దొరకని దొంగలు కూడా ఇంకా బోలెడంత మంది ఉన్నట్లు పాత రికార్డులు చెప్తూనే ఉన్నాయి. హింసా రాజకీయాలతోనే ఎదిగిపోయిన శిబు సోరెన్లు, పప్పు యాదవులు కూడా ఇంకా పదవుల్ని అలంకరిస్తూనే ఉన్నారు. బీహార్లో కంటే తిహార్లోనే బెటర్గా ఉంటుందని భావించే రాజకీయ నేరగాళ్లందరూ ఆ తర్వాత బయటకొచ్చి దొంగల ముఠా పేరుతో ఒక కొత్త పార్టీ పెట్టుకున్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టడానికి డబ్బు తప్ప ఇంకేమీ అవసరం లేదు. ఇవాళే అమెరికా నుంచి ఇండియాలో ల్యాండ్ అయిన సోనియమ్మకు సమస్యలే స్వాగతం పలికాయి. కానీ నెల రోజుల గ్యాప్ తర్వాత దేశంలో ఎంతో మార్పు జరిగిందన్న సంకేతం మాత్రం ఆమె గ్రహించే ఉండుండాలి. లోక్పాల్ సందడి సద్దుమణగడం, చంచల్గూడ, తిహార్ జైళ్ల దగ్గర కనిపించే హల్చళ్లు భలే మంచి శకునాలుగా ఆమె భావించుకోవచ్చు. పెద్ద మనుషులుగా చలామణి అయ్యే ఘరానా దొంగల్ని తిహార్లో కుక్కిపెట్టే ఈ ప్రక్షాళన ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుందని అందరి ఆశ. మేక్ అవర్ ప్లేస్ క్లీన్ అండ్ గ్రీన్.